వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2025 ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఈ యొక్క రాశి ఫలితం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ఈ మాసంలో ఈ యొక్క గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా చూసినట్టయితే రవి 11వ తారీఖున మకరం నుంచి ఆయన కుంభానికి వెళ్తున్నాడు. ఆ తర్వాత చూసినట్టయితే కుజుడు కూడా 7వ తారీఖున కర్కాటకం నుంచి మిథునానికి వెళ్తున్నాడు. తర్వాత బుధుడు 9వ తారీఖున మకరం నుంచి కుంభానికి. ఆ తర్వాత ఈ యొక్క మాసం అంతా కూడా శుక్రుడు ఈ యొక్క ఉచ్చస్థానమైన మీనంలో ఉండడం ఈ మాసంలో ఇట్లా జరుగుతున్నాయి. మిగిలిన గ్రహాలు చూస్తే శని సొంత స్థానంలో ఆయన ఎప్పటి నుంచో 2.5 ఉన్న సొంత స్థానమైన కుంభంలో ఉంటున్నాడు. రాహు చూస్తే మీనంలో, గురువు చూస్తే వృషభంలో, కేతువు చూస్తే కన్యలో ఉండడం జరిగింది. మరి వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీలో ఎవరికొన్న జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నన్ను సంప్రదించండి. నేరుగా నేనే మీ జాతకాన్ని చూసి మీ యొక్క జాతకంలో ఉన్న దోషానికి తగ్గట్టుగా పరిహారాన్ని కూడా చెప్తాను. చక్కగా మీరు ఫలితాన్ని కూడా పొందొచ్చు. అట్లానే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడైతే నేను వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియో అయితే వస్తుంది. అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇక మనం వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తే మకర రాశి వారికి ద్వితీయంలో రవి, ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శని ఇక్కడ ఇబ్బందికరంగా ఉన్నారు అని చెప్పాలి. ద్వితీయంలో బుధుడు కొంత అనుకూలించినప్పటికీ ఎప్పటి నుంచో వీరికి శని ద్వితీయంలో ఉన్నాడు. అది ఏంటయ్యా అంటే ఏలినాటి శని 3వ దశ. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఈ సంవత్సరంలో మార్చి నెలలో ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శని నుంచి విముక్తి కలిగిపోతుంది. అంటే వీరికి ఏలినాటి శని నుంచి వీరు బయటపడుతున్నారు. ఇది చివరిలో ఉన్నాడు కాబట్టి శని ఏదో పరంగా మీకు కొంత యోగాన్ని ఇస్తాడు. ధనపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏ పరంగా చూసినా సరే కొంత అనుకూలమైన పరిస్థితి ఉందనే చెప్పాలన్నమాట. ఎందుకంటే శని వెళ్ళిపోతున్నాడు కదా, వెళ్ళిపోతూ ఉన్న శని ఏదో అదృష్టాన్ని ఇవ్వాలి కదా. ఇక్కడ కొంత అనుకూలమైన పరిస్థితి ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడేది ఏమీ లేదు. అయితే తృతీయంలో శుక్రుడు, ఎప్పటి నుంచో తృతీయంలో రాహువు కూడా ఉన్నాడు. సరే, రాహు ఉన్నాడు, ఆయన ఎప్పటి నుంచో కొంత అనుకూలం పెంచుతున్నాడు. రాహు ఉన్నాడు, చక్కగా మీరు కొంత ధైర్యాన్ని పెంచుతున్నాడు అని చెప్పుకునే లోపే ఇక్కడ శుక్రుడు కూడా తృతీయంలో వచ్చాడు. ఎప్పుడైతే శుక్రుడు తృతీయంలో ఉంటాడో భృగుస్తృతీయే అని చెప్తారు జ్యోతిష్యంలో. అంత అనుకూలంగా ఉండడు. ఎప్పుడు కూడా శుక్రుడు తృతీయంలో ఉండకూడదు. కొంత ధనపరంగా ఇబ్బందులు. అట్లానే తృతీయంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో కొంత మీ తోబుట్టువులతో కావచ్చు, తల్లితో కావచ్చు, వీటితో కొంత విభేదాలు ఉండే అవకాశం ఉంది. కొంత జాగ్రత్త తీసుకోండి. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి ముఖ్యంగా పంచమంలో గురువు నేరుగా లగ్నాన్ని చూడడం, అంటే నేరుగా రాశిని చూడడం, చక్కగా పంచమంలో గురువు ఉండడం, ఇది చక్కటి యోగాన్ననే చెప్పాలన్నమాట. ఇక్కడ ఏ గ్రహం ఇబ్బంది పెట్టినా గురువు అనుకూలిస్తున్నాడు, గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు వీరికి 6వ స్థానంలో కుజుడు కూడా ఉన్నాడు. మరి శత్రుస్థానంలో శత్రు జయుడు, కుజుడు అంటేనే శత్రువుల్ని జయించువాడు. అట్లాంటి కుజుడు చక్కగా 6వ స్థానంలో రోగస్థానంలో ఉన్నాడంటే చక్కగా మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో ఇబ్బంది అని భావిస్తున్నారు, ఆ ఇబ్బంది నుంచి బయటపడిపోతారు. ఎప్పుడైతే ఈ రోగం నుంచి మీరు బాధపడుతున్నారో ఆ రోగం నుంచి కూడా బయటపడిపోతారు. కాబట్టి ఎలా చూసినా సరే చక్కగా కుజుడు అనుగ్రహం బాగుంది. అయితే ఇక్కడ నవమంలో కేతువు కొంత ఇబ్బంది కాబట్టి పెద్దగా ఈ గురువు కేతువు కొంతవరకు ఇప్పుడు శని కూడా అనుకూలంగా మారుతున్నాడు కాబట్టి ఈ ఇబ్బందులు ఏవి పెద్ద ఇబ్బందులు కాదు అంతా కూడా. అయితే గతంతో పోలిస్తే ఈ ఇబ్బందులు పెద్ద ఇబ్బందులు కాదని ఇక్కడ మనం తెలుసుకోవాలి ఈ యొక్క మకర రాశి విషయంలో. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే నేను వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం.